ఇప్పుడు నేను ఏదైతే ఆర్గనైజేషన్లో జాయిన్ అయ్యానో యాజ్ అన్ ఆర్జే, అక్కడ జాయిన్ అయిన ప్రతి వాళ్ళకి ఒక ట్రైనింగ్ అనేది ఉండింది ఫర్ 2 weeks. సో అది ఫర్ ద రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ చెప్పడానికి, అండ్ ఒక స్క్రిప్టింగ్ అనేది ఎలా ఉండాలి, అండ్ ఎంత సమయం మాట్లాడాలి, ద ఫేడ్ కంట్రోల్స్, ఇవన్నీ నేర్పిస్తారనమాట. టైమింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. టైమింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సో ఆన్ ఎయిర్ వెళ్ళినప్పుడు ఎంత క్రిస్ప్గా మాట్లాడాలి మనం, నో నాన్సెన్స్, అండ్ like there are so many set of rules and regulations for that. అవన్నీ మాకు ట్రైన్ చేసిన తర్వాత అది థియరిటికల్ పార్ట్ అని చెప్పాలి, బట్ ప్రాక్టికల్గా మనం ఒక షో చేస్తేనే మనకు అవన్నీ అవగాహన వస్తుంది. అది ప్రాక్టీస్తో అలవాటు అయిపోతుంది అంటారు. ఎస్ ఎస్ ఎస్. సో దెన్ ఆర్జేగా మీరు చేస్తున్నప్పుడు మీకు ఎప్పుడన్నా ఫ్యూచర్లో నేను ఇలా యాక్ట్రెస్ని అవుతాను, ఆర్టిస్ట్ని అవుతాను అని అనిపించేదా? నెవర్. అస్సలు అనుకోలేదు. జనరల్ అనుకోలేదు. అంటే సరదాగా ట్రై చేద్దాం అని కూడా ఎప్పుడు ఎవరైనా అంటాం, కానీ సినిమాల్లో ట్రై చేయొచ్చు కదా అంటే బ్యూటిఫుల్గా ఉన్నారు కాబట్టి. లేదండి, ఎప్పుడు అనలేదు. అసలు అలాంటి సెట్ ఆఫ్ ఫ్రెండ్స్ లేరు నాకు. ఎప్పుడు లైక్ న్యూట్రిషన్ ఫ్రెండ్స్, ఇంకా ఇండస్ట్రీ కాకుండా మిగతా ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు. సో ఎప్పుడు ఆ ఆలోచన రాలేదు, అవకాశం కూడా రాలేదు.